దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం మొల్లేరు గ్రామంలో ఉన్నాం. ఈ మొల్లేరు గ్రామం అన్నది అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం పరిధిలో ఈ గ్రామం ఉంది. ఇది ఏజెన్సీ ప్రాంతమే. ఏజెన్సీ ప్రాంతంలో గత ఒక 30, 40 సంవత్సరాలుగా పాస్టర్ అయ్య గారు ఇక్కడ సువార్త సేవ చేస్తున్నారు. దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. మన మధ్యన సత్యానందం పాస్టర్ అయ్య గారు ఉన్నారు. ఆయన ద్వారా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుని అడుగుదాం. ఆయన రాజకీయ పార్టీల్లో తిరిగారు. అదేవిధంగా నాటక రంగాల్లో ఆరితేరిన నటుడైన అనేకమైన పాటలు పాడేవారు. ఘంటసాలని కూడా ఈయన అనేవారు. కాబట్టి అనేక విషయాలు ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. దేవుళ్ళకి ఏ విధంగా వచ్చారు, అనేక మందిని మార్చారు. ఇక్కడ ఒక కనీసం 300 మంది దాకా ఆయన బాప్తిసం ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఆ విషయాలన్నీ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మా దేవుళ్ళకి వచ్చారో మనం అడిగి తెలుసుకుందాం. అయ్యగారు దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో వీక్షిస్తున్నటువంటి నా సహోదరులందరికీ ప్రభుల వారి నామములో శుభములు. దేవుడు దీవెనలు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అయ్యా, నా జీవిత సాక్ష్యము, దేవుడు నన్ను సేవలోకి ఎలా పిలిచారు అనేటువంటి సాక్ష్యాన్ని మరి సునీల్ గారు ద్వారా నేను ఇక సాక్ష్యాన్ని అందిస్తూ ఉన్నా. మరి మొదటిగా మాది గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో మేము నివసిస్తూ ఉండేవాళ్ళము. అక్కడ వ్యవసాయదారులుగా అలాగే రాజకీయ పరంగా ఉంటూ అలాగే నాటక రంగాల్లో కూడా ఉంటూ అలాగే సినిమా పాటలు కూడా పాడుతూ ఉండేవాళ్ళం. సినిమాలు చూస్తూ సినిమా పాటలు పాడుతూ అలాగే ఇంకా రకరకాలైనటువంటి డాన్సులు అన్నీ లోక సంబంధమైనటువంటివి అన్నిటిలో కూడా బలంగా ఉంటూ ఉండేవాళ్ళము. అలాగ తిరుగుతూ ఉండగా భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉండేవాడిని. పాపకరమైనటువంటి జీవితము మరి జీవిస్తూ ఉండేవాళ్ళం. అటువంటి సందర్భంలో ప్రభులు వారంటే మాకు తెలియదు. ఎందుకంటే లోక సంబంధంగా జీవిస్తూ విగ్రహాలని దేవతల్ని ఆరాధిస్తూ రకరకాలైనటువంటి విధానాలలో మేము బ్రతుకుతూ ఉండేవాళ్ళం. అలాగనే వెంకటేశ్వర గుళ్ళకి వెళుతూ అలా అన్నవరం గుళ్ళకి వెళుతూ గుండె గీయించుకుంటూ రకరకాలైనటువంటి పాపాల్లో మేము సమృద్ధిగా మునిగి ఉన్నాం. అటువంటి సందర్భంలో 1991 మేము ప్రభువుని తెలుసుకున్నాం. మా ఎదురుగుంట దైవజనులు కొత్తగా వచ్చారు. వారు 80లో 98లో 88, 87లో వచ్చారు వారు. అటువంటి సందర్భంలో మా ఇంటి ఎదురుగుంట వారు ఇల్లు కొనుక్కున్నారు. అలాగనే చర్చ్ కట్టుకున్నారు. అలాగే దైవ కార్యక్రమం నడిపిస్తూ ఉండేవారు. నేను లోక సంబంధంగా ఈ స్నేహితులతో రకరకాలైనటువంటి త్రాగుతూ ఇలాగా డ్యాన్సులు వేస్తూ చాలా భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉండేవాడిని. కళ్ళకి వచ్చిన కత్తులట్టుకుని కర్రలట్టుకుని పరిగెట్టు వెళ్తూ ఉండేవాళ్ళం. ఎవడైనా ఎదురు చెప్తే కర్ర పట్టుకెళ్ళి బాధేసేవాళ్ళం. కొంత సైన్స్ ఉండేవారు మన వెనకాల. అందరూ ఏకమై ఇలాగా చాలా రాజకీయంగా చాలా భయంకరంగా ఉండేవాళ్ళం. అటువంటి భయంకరమైన జీవితాన్ని దేవుడు మరి ఆయన మహిమ కొరకు ఈ దీన సేవకుణ్ణి ఆయన కొరకు మార్చుకొని ఆయన సేవకుడిగా చేసుకున్నాడు. దైవజనులు మా ఊరు రావడం జరిగింది. మా ఇంటి ఎదురుగుంటానే దైవజనులకు ఇల్లు కట్టుకొని అక్కడ చర్చి కట్టుకొని అక్కడ సేవ ప్రారంభించారు. సేవ ప్రారంభించినప్పుడు మేమప్పుడు ప్రభు అంటే మాకు తెలీదు. దేవతలను పూజిస్తూ ఉండేవాళ్ళము.
అలాగనే గుళ్ళకి వెళుతూ ఉండేవాళ్ళం. గుండు కొట్టించుకుంటూ ఉండేవాళ్ళము. రకరకాలైనటువంటి రకరకాల విధానాలు మేము చేస్తూ ఉండేవాళ్ళం. ఇలా చేస్తూ ఉండగా మనశ్శాంతి లేదు. అలాగనే అయోమయకరమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. శోధనలు, వేదనలు, బాధల్లో, కరువు కాటకాలలో, ఇబ్బందులలో జీవిస్తూ ఉండేవాళ్ళం. అటువంటి జీవిస్తున్నటువంటి పరిస్థితులు మేము మా యొక్క విధానం, జీవిత విధానం లోకంలో తిరుగుతూ, అలాగనే రికార్డింగ్ డాన్సులు ఆడుతూ, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, అలాగనే సినిమా పాటలు పాడుతూ, సినిమాలకు వెళుతూ, చాలా భయంకరమైనటువంటి లోకానుసారం అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో కూడిన జీవితము జీవిస్తూ ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో కూడా మేము ఉండడం జరిగింది. రాజకీయ నాయకులతో తిరగడము, అందులో పాలు పొందటము, ఓ పర్యాయం నేను పంచాయతీ బోర్డుగా మెంబర్‌గా నెగ్గటం, ఇవంతా కూడా జరిగింది. ఇలాగా మరి జీవితం ఇలా ఉంటూ ఉండగా మా ఇంటి ఎదురుగుంట దైవజనులు రావటం జరిగింది. అయితే మొదటగా నా భార్య అయ్యగారు పిలవటము, అక్కడికి వెళ్ళడము, వారు ప్రార్థన చేయటము ఇలా జరుగుతూ ఉండేది. వెళ్తూ వస్తూ ఉండేది. నేను మరి లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉండేవాడిని. అలాగే నేను సినిమా పాటలు పాడుతూ ఉంటే ఎదురుగుంటా దైవజనులు అక్కడ దేవుడి పాటలు పాడుతుంటే ఇక్కడ ఎదురుగుంటా నేను సినిమా పాటలు పాడుతూ ఉండేవాడిని. అలా ఉంటూ ఉండగా కొన్నాళ్ళయిన తర్వాత మాకొక పెద్ద శోధన, భయంకరమైనటువంటి శోధన రావడం జరిగింది. ఆర్థిక పరిస్థితుల వలన, కుటుంబ సమస్యల వలన గొడవ రావడం జరిగింది. అటువంటి గొడవ వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, ఇలాంటి జీవితం జీవించకూడదు, చనిపోవాలి. ఈ జీవితము నాకు అసలు ఇష్టం లేదు. ఎలాంటి దుర్భరమైనటువంటి జీవితం జీవించకూడదు అనేటువంటి ఆలోచన కలిగి మందు తాగి చనిపోవాలి, లేకపోతే ఏదో రకంగా చనిపోవాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన కలిగి అలా పడుకుని ఉదయం లేచిన తర్వాత ఎక్కడికో దిక్కు వెళ్ళిపోదాం, ఏదో తాగి చనిపోదాం అనే ఆలోచనలో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో నా భార్యతో ప్రభులు వారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత, అమ్మా, నీవు నా కుమారుని బాధ పెట్టకు, నేను మిమ్మల్ని దీవిస్తాను అని ప్రభువు చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత మాకు చాలా సంతోషమైంది. గొడవ పోయింది. ఈ మనసులో ఈ బాధ పోయింది. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఈ దుర్భరమైన ఆలోచనలన్నీ కూడా పోయినాయి. ప్రభువారు మా హృదయంలో, ప్రభువారు నా భార్యతో మాట్లాడడంలో మా ఇద్దరి హృదయంలో నెమ్మది కలిగి సమాధానంగా ఉన్నాం. ఈవిడ అలాగే వెళుతూ ఉండేది. నేను ఇంకా వెళ్తూ ఉండేవాడిని కాదు. కానీ అలా కొంతకాలానికి నేను కూడా వెళ్ళడం ప్రారంభించాను. అలా దైవ సేవకులు రమ్మనడం, నేను వెళ్ళటం, అలాగే అలా కొంచెం నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాను, దేవుణ్ణి హత్తుకున్నాను. లోకంలో ఉన్నాయని విడిచిపెట్టాను, బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా నా హృదయం ముందు ముద్రించుకున్నాను. చాలా వరకు బైబిల్ నేర్చుకున్నాను, పాటలు నేర్చుకున్నాను, దైవజనులు కూడా వెళుతూ దైవజనులు చెప్పింది నేర్చుకున్నాను. అలాగే ఇలా వెళుతూ ఉండగా కొంతకాలానికి ఎందుకో నాకు సేవ చేయాలి, దేవుడి గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఎలమెల అనే గ్రామం ఉంది. ఆ గ్రామము మరి సాయంత్రం చేసి వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ కూటం పెట్టి వస్తూ ఉండేవాడిని. ఇలా కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత మరి ఒకానొక 1991లో నేను మధ్యాహ్న కాల సమయమున ఆ నెల మరి ఏ నెలమ్మాయి? మార్చి నెల అనుకుంటాను. మార్చి నెల 15వ తారీఖు ఇంట్లో ఒంటరిగా పడుకున్నాను. పడుకుంటప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి, నా కుమారుడా లే, నేను నీతో కూడా ఉంటాను, లే అని ప్రభుల వారు లేపడం జరిగింది. ఎవరో నాకు తెలియదు, ప్రభువారు అని తెలీదు. అప్పుడు నెలుక్కున్నారు పైకి లేచి, ఎవరూ లేరు. అప్పుడు తలుపు తీసుకుని బయటకు వచ్చాను. దైవజనులు ఎదుర్కొంటూ ఉన్నారు. దైవజనులతో చెప్పాను, అయ్యా, ఎవరో నన్ను పిలుస్తున్నారు, నా కుమారుడా లే, నేను నీతో కూడా ఉంటాను అని
లేపారండి అయ్యగారు అని చెప్పేసంటే, అప్పుడు దైవజనులు అన్నారు, "బాబు మిమ్మల్ని దేవుడు వాడుకుంటారు. మిమ్మల్ని చాలా గొప్పవాళ్ళుగా చేస్తాడు దేవుడు. మిమ్మల్ని గొప్ప సేవకులుగా చేస్తారు బాబు" అని దైవజనులు చెప్పడం జరిగిందండి. అలా కొంతకాలం అయిన తర్వాత ఒక గొప్ప దర్శనం చూసాం. నా భార్య నేను కూడా మరి కొండలు, ఒక పెద్ద చెరువు, అలాగే చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న గ్రామాలు, ఇవన్నీ దర్శనం దర్శనంలో కనపడింది. దేవుడు మేము టీవీలో చూసినట్లు చూపించాడండి దేవుడు. ఇప్పుడు తేటగా చెప్పాం దైవజనులతో, "అయ్యా ఎలాగ రాత్రి కలొచ్చిందండి, ఓ దర్శనం. ఇలా కొండలు, లోయలు కనపడుతున్నాయి అయ్యగారు, పాకలు ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు కనపడుతున్నాయండి అయ్యగారు చూపించారని" అంటే, "బాబు దేవుడు మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్తారు" అని చెప్పారాయన దైవజనులు. ఆ తీసుకెళ్తారంటే ఏంటో కూడా సరిగ్గా తెలీదు మాకు. అటువంటి పరిస్థితిలో ఉన్నామన్నమాట అండి. అలా ఉంటూ ఉండగా మరి కొంతకాలం అయిన తర్వాత ఈ దర్శనం వచ్చినటువంటి ఒక 3 నెలలు అయిన తర్వాత దైవజనులు మాకు సేవకులను పరిచర్య చేశారు. కృష్ణునిపాలెం కల్లోనం జీవరత్న గారని వారిని పరిచయం చేసి వారి దగ్గర మమ్మల్ని పెట్టడం జరిగింది. అలాగా జరిగితే అక్కడ కొంతకాలం చేసాం. అప్పుడు ఆ దైవజనులు అన్నారు, "బాబు మీరు ఇక్కడ కుదరదు. మీరు ఎక్కడైతే దేవుడు మీకు చూపించారో అక్కడికి వెళ్ళిపోండి" అన్నారు. అప్పుడు మళ్ళీ సామాను పట్టుకొని పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. పిల్లలు చిన్నపిల్లలు మా పిల్లలు. అయితే పిల్లలకు చదువు లేదు. చదువు చెప్పించడానికి ఇక్కడ ఏమీ లేవు. ఏమీ లేవు. అలా అక్కడ మేము ఆ పిల్లలిద్దరిని కూడా హాస్టల్‌లో పెట్టేసాం కృష్ణునిపాలెంని. మేమిద్దరం ఇక్కడికి వచ్చేసి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం రూ. 25కి, ఓ తాటకిల్లు. ఆ ఇంట్లో ఉండి సేవ ప్రారంభించామండి. ప్రారంభించి మరి మా పాస్టమ్ గారు ఇంటికాడ ఉండేవారు. నేను బైబిల్ పట్టుకొని ఆ గ్రామం, ఈ గ్రామం కనిపించిన గ్రామాలు అంతా కూడా వెళ్ళిపోతూ ఎవరు కనపడితే వారు సువార్త చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేస్తూ ఉండేవాడిని. ఎక్కడ పడితే నేను ఎల్లి కాడ అలా దేవుడు అద్భుతాలు చేసేసేవారు. ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకొచ్చారనుకోండి, ప్రార్థన చేస్తే వెంటనే వదిలేసేది. వాళ్ళు ప్రభువుని నమ్ముకునేవారు. ఆ రోగం ఏదైనా వచ్చిందనుకోండి, అక్కడ నుంచి చేతుల నుంచి ప్రార్థన చేసామనుకోండి, అద్భుతం చేసేవారు. ఆ వ్యక్తి ప్రభువులోకి వచ్చేసేది. అలాగ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు అద్భుతాలు చేసి మాతో ప్రభువా నాకు ఒక వాగ్దానం చేశారు. ఇప్పుడు కూడా మర్చిపోను నేను. "నేను నీతో కూడా ఉంటానని" చెప్పి వాగ్దానం చేశారు. నాతో ఉండి కార్యాలన్నీ జరిగించారు. కింద ట్యాంక్ బీడు, ఒడిచెరువు, శివరంపట్నం, ముల్లేరు గ్రామాల్లో ఈ సంఘాలు కట్టడం జరిగిందండి. ప్రభువారు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగించి, ఆనాడు ఆదికాండము 12వ అధ్యాయం అబ్రహాం గారితో వాగ్దానం చేసినటువంటి ఆ గొప్ప వాగ్దానం, "నేను చూపించు దేశమునకు వెళ్ళు, నిన్ను నేను ఆశీర్వదిస్తానని" ప్రభులు వారు చెప్పినట్లు మాకు ప్రభులు వారు దర్శనంలో చూపించి ఇక ప్రాంతానికి తీసుకొచ్చి మాతో కూడా ఉండి అబ్రహాం గారితో ఏవైతే వాగ్దానం చేశారో, "నిన్ను శపించిన వారిని శపిస్తాను, నేను దీవించిన వారిని దీవిస్తానని" చెప్పినట్టు వాగ్దానం ప్రకారముగా మమ్మల్ని ఎవరైతే శపించి మా మీదకి వచ్చేవారో వారు లేకుండా పైకి లేపేశాడు దేవుడు. చాలామంది వెళ్ళిపోయారు అలాగా. అద్భుతమైన కార్యాలు మాతో ఉండి గొప్ప కార్యాలు జరిగించి మా పక్షంగా మాట్లాడి, నా సేవకుడు జోలికి వెళ్తే ఊరుకోను అని దేవుడు వాగ్దానం వార్నింగ్ ఇచ్చేవారు దేవుడు. అలా గొప్ప ఒకగానొకనాడు పేటలో సహోదరుడు కత్తి పట్టుకొచ్చి మమ్మల్ని నరికేస్తామని వచ్చేసాడు మీదకి. నరికేవే, కొడితే కొట్టవయ్యా, మేము అందుకే వచ్చాం, మమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు, దేవుడు చూసుకుంటాడని చెయ్యెత్తేసాడు. మా నా మీదకి చెయ్యెత్తేసాడు, కొట్టేయాలని వచ్చేసాడు. కొడితే కొట్టవే నల్లలు పడ్డాం. అప్పుడు అలాగ అనుకున్నాం, వచ్చేసాం, ప్రార్థన చేసాం, "ప్రభువా మన సహోదరుని క్షమించండి, మరి అతను మా మీదకి ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ మీకు తెలుసు కనుక మీ చిత్తం జరిగించండి." వారం రోజులు తిరగకుండా చచ్చిపోయాడు. వారం రోజులు తిరగలేదు, ఎగిరిపోయాడు. మన పక్షంగా దేవుడు ఉన్నాడు. ఎందుకని నిన్ను శపించిన వాడు శపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మన మీదకి వచ్చి బూతులాడి మనల్ని చాలా బూతు మాట్లాడాడు. అలాంటి పరిస్థితులు అంకెలా కొందరు ఎగిరిపోయారు మన కనిపించకుండా. అంత గొప్ప అద్భుతాలు చేసి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశ్చర్య కార్యాలు చేసి ప్రభులు వారు మమ్మల్ని, నా భార్య నన్ను కూడా ఇద్దరిని ఘనంగా వాడుకుని మాతో ఉండి నడిపించి, ఏ ఇంటికి వెళ్తే అక్కడ ఇంటికాడ అద్భుతాలు చేసి వారికి మేలు చేసి వారికి స్వస్థత ఇచ్చి వాళ్ళను దయ్యాలు వెళ్ళగొట్టి గొప్ప అద్భుతాలు చేసి
అలాంటి అద్భుతాలు చేసి అనేక మందిని రక్షించడానికి ప్రభువారు మాతోండి కార్యం చేశారు. అద్భుతమైన కార్యాలు చేశారు. ట్యాంక్ బండ్‌లో మందిరం కట్టాం. అలాగే ఇక్కడ ముల్లేరులో ఒక మందిరం కట్టాం. మరి ఈ మందిరాల్లో మరి ఈ సంఘాలు మేము నడిపించుకుంటూ ఉన్నాం. దేవుని మహాకృప వల్ల మమ్మల్ని ప్రభులు వారు ఇక్కడ స్థిరపరిచారు. అయ్యగారు, నేను ప్రత్యేకంగా పరిచర్యకి వెళ్ళాలని ఉందండి, నా ఆత్మ ఎందుకో ప్రేరేపిస్తుందని చెప్పి నేను దైవజనులతో చెప్పినప్పుడు, బాబు నీ ఇష్టం, దేవుడు నడిపిస్తే వెళ్ళు అన్నారు. అప్పుడు ఎల్లమెల్లనే ఉంది, ఎల్లమెల్లని గ్రామం నాగిపల్లి పైన ఉంది, ఎల్లమెల్లని గ్రామం ఉంది. ఆ గ్రామానికి నేను పొద్దంతా ఈ వ్యవసాయం పనులు చేస్తూ అలా పరిచర్యకి వెళ్ళేవాడు. వెళ్తూ అక్కడ ఒక కుటుంబం ఉండేది, తెలిసిన కుటుంబం. అక్కడ ప్రార్థన పెడితే ఒక 10 మంది దాకా వచ్చేవారు. అలా వాక్యం చెప్పేసి వస్తూ ఉండేవాడిని. ఇలా వస్తూ ఉండగా ఒక కుంటుకూరడు ఉండేవాడు. ఆ కుంటుకూర 3 చక్రాల బండి మీద అతను కూడా సేవ చేయడానికి వెళ్తూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు అన్న ఊళ్ళోను. అయితే అతను ఏం చేసేవాడిని అంటే, నేను పత్రికలు పట్టుకొని అతని బండిని తోసుకుంటూ అలా నాగిపల్లి, ఎల్లమెల్లి ఆ పరిసర ప్రాంతాల్లో, అలా సూరంపాలెం, కాట్రేపల్లి, ఎర్రంపల్లి పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేసేవాడు. ఈ 3 చక్రాల బండి నేను అతన్ని నడిపించుకుంటూ వెళ్ళేవాడిని. ఇలాగ వెళుతూ ఉండగా అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారంగా దైవజనులు అన్నారు, బాబు నీకు దేవుడు దర్శనం ఇచ్చారని చెప్పారు కదా, ఇక్కడ కాదు కానీ పరిచర్య దేవుడు ఎక్కడైతే చూపించారో అక్కడ పరిచర్య వెళ్ళి బాబు, బాగుంటుంది, నీకు దేవుడు దీవిస్తారని చెప్పి దైవజనులు చెప్పడం జరిగింది. అయితే ముందుగా మాకు ఆర్థిక సహాయం కావాలి కనుక మాకెవరు తెలియదు, ఇక్కడ ప్రభు చెప్పారు. కానీ అయితే కృష్ణునిపాలెం హలోని జీవరత్నం గారి ద్వారా ఈ దైవజనులు అక్కడ తీసుకెళ్ళి పరిశీలన చేశారు. పరిశీలన చేసినప్పుడు అక్కడ కొంతకాలం ఉన్నాము. ఆ దైవజనులు అన్నారు, మీకు ఆర్థిక సహాయం అందిస్తాము, మీరు ఎక్కడైతే దేవుడు దర్శనం ఇచ్చారో అక్కడికి వెళ్ళి పరిచర్య చేయండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు మేము మళ్ళీ ఆ సామాను పట్టుకొని ఈ గ్రామము రావడం జరిగింది. ముల్లేరు గ్రామం 91లో ముల్లేరు గ్రామం జరిగింది. అయితే ఇలాగా జాది ఒక ఇల్లు అతికి తీసుకుని 25 రూపాయలకి, 25 రూపాయలు ఇల్లు అతికి తీసుకొని అందులో ఉండేవాళ్ళం. అయితే అప్పుడు ఎక్కువగా ఇక్కడ ఎవరు ఉండేవారు అంటే శాతబడి చేసేవాళ్ళు ఉండేవారు, మాంత్రికులు ఉండేవారు. అప్పుడు ఇక్కడ వాతావరణం అస్సలు బాగుండేది కాదు, రోడ్లు లేవు, ఇసుక పుంతలు భయంకరంగా ఉండి వెళ్ళాలి, పగలే భయం వేసేది. అలాంటి పరిస్థితులలో మరి పరిచర్య చేస్తూ ఉండగా ఒకనాడు ఇంట్లో మాకేమీ కూడా లేవు, ఎందుకంటే మేము ఒట్టి పాత్రలు పట్టుకొని వచ్చేసాం. అటువంటి సందర్భంలో ఒక క్యాన్సర్ వాడితో మాట్లాడాడు దేవుడు. ఆవిడ ఇప్పుడు కూడా దేవుళ్ళకు రాలేదు, కానీ ఆవిడ వచ్చి ఒక కొంచెం బియ్యమును ఒక 10 రూపాయలు కానుకిచ్చింది. దేవా, మేము ప్రార్థన చేస్తున్నాం, లేవని మీకు తెలుసుకొచ్చి పంపించే దేవా, మీకు వందనాలు ఆయన, దేవుడికి వందనాలు చెప్పి తీసుకున్నాం. అది ఒకప్పుడు కింద ఆ పైన శివరంపట్నం అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామానికి సువార్తకి వెళ్ళాను నేనే. అప్పుడు రైస్ అయిపోయింది, ఏమీ లేదు. వాళ్ళు కూడా అన్నీ అలాగే వెళ్ళేటప్పటికీ వాళ్ళు ప్రార్థన చేయించుకుని నాకు 1 కేజీ బియ్యం, ఒక 10 రూపాయలు అంత కానుకిచ్చారు. వాళ్ళు కూడా ఇప్పటికి రాలేదు దేవుళ్ళలోకి. ఇలాగే దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, కార్యాలు చేస్తూ అద్భుతమైన పరిచర్య జరిగించారు. మేము 91లో ముల్లేరు రావడం జరిగింది. ప్రభులు వారు తీసుకొచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభించి ఒక చిన్న తాటెకు గుడుసు ఓ 25 రూపాయలకి రెంట్కి తీసుకున్నాం. తీసుకొని అక్కడి నుంచి చావు ప్రారంభించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి నడిచి వెళ్తూ ఉండేవాడిని. ఇటు శివరంపట్నం, అటు ట్యాంక్ బీడు, ఇటు ఒడ్డు చెరువు, మల్లవారం, ముల్లేరు. ఇలా వెళుతూ ఉండగా చాలా గడ్డు పరిస్థితులు ఎదురయ్యేవి. దురాత్మల చేత, అంధకార శక్తుల చేత చాలా శోధింపబడుతున్నది. నా మీదకి పంపించేవారు. వారితో పోరాటం, తెల్లవారు నిద్రపోయేవాడు కాదు.
చెల్లంగితనం వాళ్ళు నాకు ఎదురు పంపించారు. ఎవడో కూడా ఎదురు చేస్తూ ఉండేవారు. వాటి మీద పోరాడడం, వాటి మీద దెబ్బలాట, గద్దించి వాటిని తరిమేయటం. నాకు దేవుడు చాలా అధికారం ఇచ్చారు. దయ్యాల్ని పరిగెట్టించేసేవాడు. అలా వెళ్తే చాలు గోలటేసి అంతే. ఒకసారి ఒక అతను 3 దెయ్యాలు పట్టుకున్నాయి అతన్ని. 3 దెయ్యాలు గొల్లలు అతను ఆ దారిలో ట్యాంక్ బిడిలో దారిలో ఉండేవారు. తాటి కొంపలు ఉండి అక్కడ ఉండేవారు అన్నమాట. వాళ్ళు వచ్చి, పాస్టర్ గారండి మా ఆయన గారికి దెయ్యాలు పట్టుకున్నాయండి, అవి ఏవేవో కేకలేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చి అడిగారు. లాంతర్ అట్టుకుని వచ్చారు. అప్పుడు కరెంటు కూడా ఉండేది కదా సరిగా. లాంతర్ అట్టుకుని వచ్చారు. వాళ్ళు కూడా వెళ్ళాను, బైబిల్ అట్టుకుని నేను ఒక్కనే వెళ్ళాను. బైబిల్ చేత్తో పట్టుకున్నాను. నా వంక చూసింది. వచ్చేసావా అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు నామములో పో అని గద్దించాను అంతే. చలాత్మతో నింపబడి ఉండేవాడిని. నిత్యం ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఎప్పుడైతే గద్దించారో టక్కమంటే విడిచిపెట్టేశాయి. అప్పుడు తర్వాత మధ్యరాత్రి నా దగ్గరికి వచ్చాయి, మమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టావు అని. మరి తప్పనిసరిగా వస్తాయి తప్పనిసరిగా. ఏట్లనైతే వెళ్ళగొట్టావు మళ్ళీ మన దగ్గరికి వస్తాయి పోరాటానికి. మళ్ళీ వాటిని వేస్తున్నామని గద్దించాలి, అప్పుడు పోతాయి. అలాగా చాలామంది దెయ్యాలు పట్టిన వాళ్ళని మరి విడిపించాం యేసుక్రీస్తు నామములో. ఒక అతను సావు బతుకులో ఉండి అతడు ఇక చచ్చిపోతాడు. ఆసుపత్రులు కూడా ఆ ఆసుపత్రుల నుంచి కూడా వెళ్ళిపోమన్నారు. అతను తీసుకొచ్చేశారు, మంచం పడుకొని పెట్టారు. అతను సావు బతుకులో ఉన్నాడు. సరిగ్గా కూడా చూడలేదు. అప్పుడు అక్కడే మోకరించి ప్రార్థన చేశాను. వెంటనే అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. అతను దయ్యాలను వెళ్ళగొట్టి అతను లేవనెత్తాడు దేవుడు. అద్భుతమైన కార్యము జరిగించారు. ఇలా ఉంటూ ఉండగా ఈ దారులు సరిగా ఉండే కదండి. ఇప్పుడైతే తావు రూట్లు పడ్డాయి. ఇరుకు మట్టి రోడ్లు కూడా కదా, పొంతలో ఇసుక పొంతలో ఈ ఇసుక పొంతలోంచి వెళ్తుంటే ఇటువైపు కట్టవా ఏ జరదలు ఆడిస్తూ ఉండే. ఆ జరుతూనే వెళ్ళేవాడిని. అలా జరుతూనే మళ్ళీ ప్రార్థన జరిపించుకొని వచ్చేసేవాడిని. ఇలా వెళ్తూ ఉండేవాడు. ఇటు ట్యాంక్ బీడ దారి అయితే ఎదురు బీడలు పొంతలోకి ఏలబడి ఉండేవి. భయంకరంగా ఉండేవి అన్నమాట. అటువంటి భయంకర స్థితిలో కూడా మరి షావుకి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు తారుడ్లు పడిపోయిన దేవుడు కనికరించారు, కృప చూపించారు. చాలా బాగున్నాయండి ఇప్పుడు రోడ్లు. అయితే అలాగే వెళుతూ ఉండగా దేవుడు అక్కడ అద్భుతాలు చేసి ట్యాంక్ బిల్లు కొందరిని ప్రభువులోకి నడిపించారు. అలాగే ఒడిశల్లో కొందరు ప్రభువులోకి నడిపించారు ప్రభువారు. అలాగే శివరపట్నం కొందరు ప్రభువులోకి నడిపించారు ప్రభువారు. ఇలాగ ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు చేయడం, ఆయనలోకి నడిపించుకోవటం, ఆయనలో నడిపించుకోవటం, నన్ను తీసుకెళ్ళటం, అద్భుతాలు చేయటం, ఇలా ప్రభులు వారు చేస్తూ ఉండేవారు. అలా వెళుతూ ఉండగా ఇక మేము నడలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ చర్చి లేదు. పరిచర్యకి వెళ్ళడానికి ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళవలసి వచ్చేది. జోళ్ళు కూడా సరిగా ఉండి కాదు. ఒకనొక నాడు వర్షం వచ్చింది. చెరుకు గండి వెళుతూ ఉంది. వెళుతూ ఉన్నప్పుడు ట్యాంక్ బిడి వెళ్ళాలి. వెళుతున్నప్పుడు నాకు అభయజోళ్ళు ఉండేవి. మనాలు అరిగిపోయిన జోళ్ళు వేసుకుని వెళ్ళేవాడిని. వెళుతూ ఉండగా ఆ పనగ నీటిలోంచి వెళ్తున్నాను. గబుక్కుమంటే ఈ కాలు ఆ జోడు జారిపోయింది. ప్రభా ఉన్న ఆ జోడు కూడా పోయింది నాయన, నాకు జోడి లేదు నాయన అంటే అలాగే వెళుతూ కంపకు చిక్కబడింది. అలాగా ఆగిపోయింది అక్కడలాగా. మళ్ళీ జాతికి వెళ్ళి ఆ జోడు తెచ్చుకున్నాను. ఆ జోడు తెచ్చుకొని తొడుక్కున్నప్పుడు వెళ్ళాను అన్నమాట. ఇలా వెళుతూ ఉండగా ఇలా చేస్తూ ఉండగా దేవుడు ఒకనాడు ఒక చిన్న సైకిల్ ఇచ్చారు. ప్రభు అని అడిగాను, సైకిల్ ఇచ్చారు. సైకిల్ వేసుకుని వెళుతూ ఉండేవాళ్ళం, ఇటు అటు వెళుతూ ఉండేవాళ్ళం. ట్యాంక్ బిడి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద వర్షం వచ్చేసింది. ఒకనాడు వర్షం వచ్చేస్తే అదంతా మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు అయితే ఏం చేశానంటే ఇంక పడుకోవడానికి గట్ట అక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఏమో సోటిచ్చారు కదా, చెట్టు కింద పెట్టడం వచ్చేయడం అలా చేసేవాడు అనమాట. అంత భయంకరంగా ఉండేది. అప్పుడు కొంత దూరం వచ్చేవరకు పెద్ద వర్షం కురిచేసింది. శుభ్రంగా అయిపోయాం. ఇంకా నడిపించడానికి కూడా అవకాశం లేదు, చక్రాలకు మట్టి అంటుకుపోతుంది. అప్పుడు ఆ పక్కన పడేసేసాను సైకిల్, నడిచి వచ్చేసాం. అప్పుడు ఎవడో ఒక ఆయన చూసి ఆ సైకిల్ తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టాడు.
అప్పుడు నేను ఆ 2 రోజులు పోయిన తర్వాత వెళ్ళి అడిగి ఆ సైకిల్ తెచ్చుకున్నాను. అలాంటి పరిస్థితులు అన్నమాట అండి. అయితే ఇలా ఉంటూ ఉండగా మాకు స్థలం లేదు, మా మా మందిరం లేదు. అయితే స్థలం గురించి ప్రార్థన చేశాం. ప్రభువారు స్థలం ఇచ్చారు. స్థలం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న తాటీగల పాక కట్టాం. తాటీగల పాక కట్టి చుట్టూ ఎదురు బొంగులు కట్టుకున్నాం అన్నమాట అండి చుట్టూను. అలాంటి పరిస్థితి అన్నమాట. వెనకాల ఒక బడితుల్లాట వేసి దానికి కొంచెం మట్టి వేసి బలిపీఠం వెనకాల అలా నడిపించుకుంటూ ఉండేవాడు. నడిపించుకున్న తర్వాత దేవుడు ఇంకా అద్భుతాలు చేయడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్తే అక్కడ మహాద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభులు వారు. అయితే ఆ బలిపీఠం ముందు ఏడ్చేటప్పుడు అన్నారు ప్రభువారు, నేను కరువులో బాధపడి ఏడుస్తున్నప్పుడు మళ్ళీ మాట్లాడారు ప్రభువారు. ఆ చర్చిలో మాట్లాడి, స్వరం పాలులు ఏ స్వరం అయితే నాతో మాట్లాడిందో అదే స్వరము, అదే పిలుపు, నా కుమారుడా నువ్వు బాధపడక నీకు నేను సహాయం చేస్తాను అన్నారు ప్రభువారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు డబ్బుల విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా నాకు ఎటువంటి లోటు రానకుండా దేవుడు ఎప్పటికప్పుడు పంపించేస్తూ ఉంటారు. అంత అద్భుతంగా నన్ను, నా భార్యను, నా యొక్క పరిచయను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రభువారు. కనుక అటువంటి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని కాచి కాపాడారు. బాబు మరి ఈ పరిచర్య తర్వాత ట్యాంక్ బిడి, ట్యాంక్ బిడిలో చర్చు సంఘం ఉంది, ఇక్కడ సంఘం చర్చు ఇంకెక్కడా లేదు. రాజమండ్రిలో సంఘం కట్టాం, ఒకరికి ఇచ్చేసాం. ఒడిచెర్లో సంఘం కట్టాం, అది ఒకరికి ఇచ్చేసాం. శరంపట్నం సంఘం కట్టాం, అది మా మరద దగ్గరికి ఇచ్చేసాం. ఇలాగా మాకు దేవుడు ఈ 2 వాటిని పరిచర్య చేసుకోమని ఈ 2 మాకు ఇచ్చారు. ఇది పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో కొనసాగిస్తూ ఉన్నాం. కనుక మందిరం లేక చాలా బాధపడేవాళ్ళం. అప్పుడు మందిరం గురించి ప్రార్థన చేశాం. ఇదే మందిరం చూపించాడు దేవుడు. ఇదే మందిరం చూపించి ఈ మందిరాన్ని ఒక దైవ సేవకుల ద్వారా ఈ మందిరాన్ని మాకు ఇచ్చారు. ఇక్కడికంటే ముందు కట్టాను అక్కడ మందిరం, ట్యాంక్ బిల్డ్ అందరూ కూడా రైతులు అక్కడ ముందు కట్టడం జరిగింది, ఆ తర్వాత ఇక్కడ కట్టడం జరిగింది. దేవుడు మమ్మల్ని ఎలా నిలబెట్టి, అల్పులము బలహీనము, సైకిల్ మీద తర్వాత మేము బండి కొరకు ప్రార్థన చేసాం. ప్రభా సైకిల్ తొక్కెళ్ళబోతున్నాను ఈవిడ్ని, గనుక నాకు సైకిల్ ఇప్పించండి అని ప్రభులు వారిని అడిగాను. అడిగితే ఒక 300 ఇచ్చారు. ఒక దైవజనులు సైకిల్ కొనుక్కోమని. అప్పుడు పాత సైకిల్ కొనుక్కున్నాం. అలాగే కొంతకాలం సైకిల్ మీద వెళ్ళేవాడు. అలా కొంతకాలం అయిన తర్వాత ప్రభా సైకిల్ తొక్కలేకపోతున్నాను, చిన్న బండి ఇప్పించండి ప్రభా అని చెప్పేసి ప్రభు వారిని అడిగాను. ప్రభులు వారిని అడిగితే అప్పుడు ఈరమిస్టుకి ఇచ్చారు. ఈరమిస్టుకి అది కూడా పాతదే. అప్పుడు 6,000 మా మామయ్య గారు వాళ్ళు కలిసి డబ్బులు వేసుకుని కొని ఇచ్చారు. అలా కొంతకాలం తిప్పాను. ప్రభా బాగా చిన్నదైపోయింది నాయన, మరి ఇంకో కొంచెం పెద్దది ఏముందంటే స్కూటర్ ఇచ్చారు దేవుడు. స్కూటర్ ఇచ్చారు. ప్రభా మా ఇంకో మంచి బండి ఇవ్వండి అని చెప్పి అంటే మరి రాజదూత్ ఇచ్చారు దేవుడు. రాజదూత్ ఇచ్చారు దేవుడు. అది అలాగైన తర్వాత ప్రభా మరి కొత్త బండి ఇవ్వండి ప్రభు, వంగపూరంగా అన్నాను. వంగపూరంగా అంటే మేఘము రంగు బండి ఇవ్వండి ప్రభు అన్నాను. వంగపూరంగి కదా. ఆ వంగపూరంగు తిన్నగా మేము రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఆ షోరూమ్కి వెళ్ళిన తర్వాత అదే బండి ఎదుర్కొంటుంది. ఎవరు పట్టుకెళ్ళలేదు, అది ఒకటే ఉంది అక్కడ అలబెట్టి. నా కోసం దేవుడు ఏర్పాటు చేశారు. ఆ వంగపూ బండిని కొన్నాను. ఆ బండి తీసుకొచ్చాం. చానాలు ఇంచుమించు 10-13 సంవత్సరాలు ఆ బండితోని మేము మరి చాలా బాగా మాకు ఆ బండి ఉపయోగపడింది. అది బాగా చిక్కిపోయిన తర్వాత బక్కదైపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బండి ఉన్న ప్రభు అంటే మరి పెద్ద బండి, ఇదేం బండిది, ఆ బండి ఇచ్చారు. ఆ బండి మీద ఇప్పుడు ప్రయాణం చేస్తున్నామండి. అలాగే కారు కూడా అడిగాను ప్రభు అని, కారు ఇచ్చారు. మాది కుమారుడు దగ్గర ఉంది. కుమారుడు, మాకిద్దరు పిల్లలు, బాబు పాప. అబ్బాయి అమ్మాయి ఇద్దరికి మ్యారేజ్లు చేసేసాం. అబ్బాయికి ఒక అబ్బాయి, రెండోది సిద్ధంగా ఉంది. అమ్మాయికి 2 అబ్బాయిలు, వాళ్ళు చదువుకుంటున్నారు.
వాళ్ళు కూడా దేవుడి కృపలో చక్కగా బాగానే ఉన్నారు. అల్లుడు కూడా మంచి కారు, మంచి బిల్డింగు అవి కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం పర్వాలేదు. అబ్బాయికి ఏం పర్వాలేదు. ఇవన్నీ కూడా దేవుడే మా బిడ్డలకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మేము ఒట్టి చేతులతో వచ్చాం. ప్రభులు వారు చెప్పారు, మీరు ఎక్కడుంటున్నారని ప్రభులు వారు అడిగారు శిష్యుడు. అయితే నాకు ఇక్కడ ఏమీ స్థలము లేదు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ ఆ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు అడుగు స్థలమైన లేదని ప్రభులు వారు చెప్పినట్టు, అడుగు స్థలం లేని మాకు ఇక్కడ 10 సెంట్లు భూమి, అక్కడ 4 సెంట్లు భూమి మందిరాలు కట్టడానికి, ఉండడానికి ఇవన్నీ కూడా ప్రభులు వారు మాకు ఇచ్చారు. ఇదంతా ప్రార్థనల వల్లే, ప్రభు పిలుపు వల్లే మాకు జరిగింది. అలాగండి, ఇదంతా ప్రభులు వారు మమ్మల్ని పిలిచి ఇవన్నీ కూడా. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అప్పుడు మా పాస్టర్ గారు చాలా బాగుండేది, మంచి వయసులో ఉండేది. చాలామంది మమ్మల్ని ఏడిపించటం, రాత్రుళ్ళు ఎదురుగా రావడం, డైలాగులు ఇవ్వటం. ఒక రాత్రి అయితే నేను ఎక్కడికి వెళితే 3 ప్రయత్నం చేశారు, కానీ దేవుడు అద్భుతంగా కాపాడి అందులో ఒకరిని లేపేశాడు, ఒకరిని ఎరగొట్టేశాడు కాళ్ళు చేతులు. మామూలుగా అప్పటి నుంచి మా జోలికి ఎవడైనా వస్తే ఆ మరుసటి పల్టింగ్లు మామూలుగా కాదు. ఇంకా వాళ్ళ జోలికి ఎప్పుడు ఎవరు వెళ్ళకూడదు బాబు అనిపించేసాడైతే దేవుడు. ఈ గ్రామంలో మనల్ని ఎవ్వరు ఎక్కడ ఈ ప్రాంతంలో ఎవరు కూడా మనకు పూర్పుల మాట అనరు, అంటే దేవుడు ఊరుకోడు. అలాంటి అద్భుతాలు చేసి దేవుడు మా ద్వారా మమ్మల్ని, దేవుడు మాకు తోడై ఉంటానని నాతో వాగ్దానం చేశాడు. మాట్లాడారు ఆయన, నేను నీతో కూడా ఉంటాను కుమారుడని దేవుడు వాగ్దానం చేసి మమ్మల్ని తీసుకొచ్చి పరిచర్య చేయించి 300 ఇంచుమించు 7 మందికి బాప్తిస్మలు ఇచ్చి ఇవన్నీ అద్భుతమైన కార్యాలు జరిగించి ఆయన పరిచర్యలు ఈనాటికి ఇలా నిలబెట్టారు మమ్మల్ని బాబు. ఈ విధంగా అనుకుంటున్నారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సహోదరులు, ప్రభునామములో మీ ఈ యొక్క సాక్ష్యం ఉంటున్నటువంటి సహోదరులందరికీ మా హృదయపూర్వక వందనాలు. మన దేవుడు నమ్మదగినవాడు. నమ్మకంగా ఆయన ముందు మనం ప్రార్థించినప్పుడు, నమ్మకంగా ఆయనలో ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. మా జీవితంలో అనేకమైన కార్యములు చేశారు. సహోదరులారా, మీరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి నందు విశ్వాసముతో ప్రార్థించండి, గొప్ప కార్యములు మీరు కూడా చూస్తారని ఈ సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు దీవించుగాక. తుడచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. కన్నీరంతా తుడచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఎవరూ లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా. ఎవరూ లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా. విడువలేదే ఏ క్షణమైనా, విడువలేదే ఏ క్షణమైనా. ప్రేమించిన నా యేసయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా. ప్రేమించిన నా యేసయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా. కన్నీరంతా
తుడచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి